హాయ్ అండి, వెల్కమ్ టు సాయి అనూస్ ఛానల్. ఏంటి టమాటాలు కొత్తిమీర అవన్నీ చూపిస్తుందంటున్నారా? గెస్ చేయండి ఏం చేయబోతున్నానో మీకే అర్థమవుతుంది. గెస్ చేసేసారా? రైస్ చూపిగానే గెస్ చేసేసి ఉంటారే. ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి వెజిటేబుల్స్ తోటి. హోల్ గ్రామ్స్ వేసేసాను, చెక్క లవంగం గసగసాలు అవన్నీ ఉంటాయి కదండి, అవి వేసేసాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మిల్ మేకర్స్, పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అన్నీ దగ్గర పెట్టేసేసుకున్నానండి. రెడీ చేసేసుకుంటున్నాను. గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసి హీట్ చేసేసానండి ఆయిల్ని. ఇంకా ఆయిల్ హీట్ చేసినాక ఇంకా దాంట్లో మసాలా దినుసులు వేసేసానండి. మసాలా దినుసులు వేగినాక ఆనియన్స్ని క్రష్ చేసేసి వేసేసాను. అవి లైట్గా వేగుతుండగానే ఇంకా టమాటా పీసెస్, చిల్లీ పీసెస్ కూడా వేసేస్తున్నానండి. చూడండి, అవి లైట్ వేగుతున్నాయి ఆనియన్స్. ఇంకా గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటా పీసెస్ కూడా వేసేసాను. ఇంకా అవి కొంచెం వేగుతుండగానే ఇంకా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. అవి వేగుతున్న సమయంలోనే ఇంకా నేను దాంట్లో సంబంధించినవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నాను. జీడిపప్పులు, క్యాషూ నట్స్ కూడా వేసేసానండి. ఇంకా నెక్స్ట్ ఎల్లిపాయలు, కొంచెం కందిపప్పు కూడా వేసానండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా. తర్వాత ఇంకా అది కూడా కొంచెం కలియబెట్టానండి మొత్తాన్ని. ఎల్లిపాయలు వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు, 4 వెల్లిపాయలు విడిగా రెబ్బలు తీసి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, కలిపించుకుంటూ ఉండాలి. ఆ బౌల్లో మిల్ మేకర్స్ కాసేపు నీళ్ళలో నానబెట్టి అవి ప్రెస్ చేసేసి దాంట్లో వేసానండి. మిల్ మేకర్స్ కూడా మళ్ళీ అవి కలయబెట్టాను. తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం, చికెన్ మసాలా పౌడర్ కొంచెం టేబుల్ స్పూన్ వేసేసాను. అది వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసినాక లాస్ట్లో సాల్ట్ వేసేసానండి. సాల్ట్ వేసి అవన్నీ కిందకి పైకి గిన్నెలోనే కలయగప్పానండి స్పూన్ తోటి. ఇంకా లాస్ట్లో మనం రైస్ వేసుకుంటాం. ఫస్ట్ రైస్ ఒక్కటి వేసేసి ఆ వెజిటేబుల్ పీసెస్ అవన్నీ దానికి అందేటట్టు అయినాక లాస్ట్లో వాటర్, అంటే వాటికి సంబంధించిన ఎసురు నీళ్ళు 1కి 2 చొప్పున ఎసురు నీళ్ళు పోసుకున్నానండి. నీళ్ళు 2 గ్లాసెస్ రైస్ అనుకోండి, 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. ఇంకా ఆ విధంగా కలియగప్పినాక కుక్కర్ ఆన్ చేసేసి కుక్కర్లో నీళ్లు పోసుకొని ఆ గిన్నె కుక్కర్లో పెట్టేసినాక దాని మీద మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చానండి. లాస్ట్లో 3 విజిల్స్ రానిచ్చినాక మనం అనుకున్నది ఏదైతే ఉందో, బిర్యానీ అయితే బిర్యానీ, వెజిటేబుల్ రైస్ అయితే వెజిటేబుల్ రైస్, మీరు ఏది అనుకుంటే అది, ఇంకా అదొకటి రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి, కలర్తో సహా చాలా బాగుంది. లాస్ట్లో కొత్తిమీర నేను కుక్కర్లో పెట్టేటప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కుక్కర్లో పెట్టేశానండి గిన్నెని. కొంచెంమంది ఏమో కుక్కర్లోంచి తీసినాక కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటారు. నేనైతే వాటితో పాటే ఉడికిచ్చేసాను కొత్తిమీరను కూడా, ఎందుకంటే ఆ స్మెల్ అనేది ప్రతి మెతుక్కి అంటిద్ది. అందుకని కొత్తిమీరని కుక్కర్లోనే పెట్టేసేటప్పుడు కొత్తిమీరని కూడా దాంట్లోనే వేసేసి ఉడకబెట్టేశాను. ఇంకా 3 కోతలు రాగానే ఆపేశానండి. ఇంకా విజిల్ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తాను చూడండి, పైన ఎలా ఉంటుందో అది చూడండి, ఎలా వచ్చేసాయో మిల్ మేకర్స్, కొత్తిమీర మొత్తం. ఇంకా మనం గిన్నె తీసినాక గరిటెతోటి తిప్పేసుకుంటే కిందకి పైకి మొత్తం కలిసిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిర్యానీ.